Lord, giving us this great privilege, Lord, to listen to your word. ప్రభువైన యేసు మీ యొక్క వాక్యం వినేటువంటి గొప్ప ఆధిక్యత మాకు ఇచ్చారు, మీకు వందనములు. Lord, you said the words that I speak, they are spirit and they are life. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయని మీరు సెలవిచ్చినారు. Lord, every word that you speak to us has the power, Lord, to break every bondage in our lives. ప్రభువా, మీరు మాట్లాడిన ప్రతి మాట మా జీవితంలో ఉన్న ప్రతి బానిసత్వం నుంచి మమ్మల్ని విరగొట్టి విడిపిస్తుంది కాబట్టి వందనములు. You are a speaking God. మీరు మాట్లాడే దేవుడవు. Lord, you spoke the word and created the heavens and the earth. మీరు వాక్యం మీరు మాట్లాడి ఆకాశం భూమి సృజించినారు. Heaven and earth will pass away, but your words will abide forever. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు గతింపు అని మీరు సెలవిచ్చినారు. Speak, Lord, to all these dear people. ప్రభువా, ఈ ప్రియులందరితోనూ మాట్లాడండి. You said when he, the Spirit, comes, he will reprove the world of sin, of righteousness and judgment. ఆత్మ వచ్చినప్పుడు ఆయన పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి లోకమును ఒప్పింపజేయనని మీరు సెలవిచ్చినారు. Lord, yes, let the Holy Spirit be present in our midst. అవును ప్రభువా, పరిశుద్ధాత్ముడు మా మధ్య ఉండనివ్వండి. And Lord, let him reprove us, correct us of all our sins. మమ్మల్ని దిద్ది సరిచేయడానికి, మా పాపముల నుండి సరిచేయడానికి సహాయం చేయండి. In Jesus' name we pray. యేసు నామములో అడుగుచున్నాము. Amen. ఆమేన్. Please be seated, dear friends. స్నేహితులారా, దయచేసి కూర్చోనండి. So the title of this message is ఈ వర్తమానం యొక్క శీర్షిక ఏమంటే Spiritual Healing. ఆత్మ సంబంధమైనటువంటి స్వస్థత. Spiritual healing. ఆత్మ సంబంధమైన స్వస్థత. Well, you all know about physical healing. మీకందరికీ శరీర సంబంధమైన స్వస్థతల గురించి తెలుసు. If any of you were seriously sick recently, తీవ్రముగా జబ్బు పడితే ఇటీవల, and maybe you had to be admitted in hospital, ఒకవేళ మీరు ఆసుపత్రిలో చేర్చబడవలసి వచ్చింది, and they had to, give you proper treatment, వారు మీకు సరైనటువంటి చికిత్స ఇవ్వాలి. then you recovered, తర్వాత మీరు కోలుకుంటారు. so you got your physical healing. ఆ రీతిగా భౌతిక స్వస్థత మీకు లభిస్తుంది. But we all need spiritual healing. కానీ మనందరికీ కూడా ఆత్మీయ స్వస్థత అవసరం. So we'll turn to the gospel according to John, యోహాను సువార్త చూద్దాము, chapter 5, 5వ అధ్యాయము, and we'll read the first verse. మొదటి వచనం చదువుదాం. John chapter 5 verse 1. యోహాను సువార్త 5వ అధ్యాయం మొదటి వచనం. If you don't have a Bible, please buy one. మీ దగ్గర బైబిల్ లేకపోతే ఒక బైబిల్ కొనుక్కోండి. I see a big book table there at the back. వెనక పెద్ద బుక్ టేబుల్ ఉన్నది. So please buy a Bible. వెళ్ళి ఒక బైబిల్ కొనుక్కోండి. It's the infallible, inspired, inerrant word of God. అది ఎంతో అద్వితీయ, ఎంతో విలువైనటువంటి, మనల్ని ప్రోత్సహించేటువంటి దేవుని యొక్క వాక్యమై ఉన్నది. Okay, John chapter 5 verse 1. యోహాను సువార్త 5వ అధ్యాయం మొదటి వచనం. After this there was a feast of the Jews, అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను. and Jesus went up to Jerusalem. గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. So during the time, biblical times, బైబిల్ ప్రాంతంలో ఆ దినాల్లో, when God instituted the law, దేవుడు ధర్మశాస్త్రాన్ని ఏర్పాటు చేసినప్పుడు, God said that every male member of Israel, దేవుడు చెప్పాడు, ఇశ్రాయేలులో ఉన్న ప్రతి పురుషుడు కూడా 3 times in the year, సంవత్సరములో 3 పర్యాయములు, for the 3 major feasts, ఆ 3 ప్రధానమైనటువంటి పండుగల సమయంలో, the feast of unleavened bread, పులియని రొట్టెల పండుగ, the feast of weeks, ఆ యొక్క పనల పండుగ, and the feast of tabernacles, తర్వాత పర్ణశాలల పండుగ, 3 times in the year, సంవత్సరములో 3 పర్యాయములు, all the Jewish people, ఆ యూదులైన వారందరూ కూడా, mostly the male members, ముఖ్యంగా పురుషులైన వారు, they have to go to Jerusalem, the capital of Israel. ఇశ్రాయేలు యొక్క రాజధాని అయినటువంటి యెరూషలేమునకు వారు తప్పనిసరిగా వెళ్ళవలసి ఉండేది. They must attend the feast. వారు ఆ పండుగల్లో హాజరు కావాలి. Even in this fellowship, ఈ సహవాసములో కూడా we have 3 spiritual feasts. ఆత్మ సంబంధమైన 3 ఆత్మీయ పండుగలు మనకున్నాయి. We have the Stuartpuram campaign in January. జనవరిలో స్టువర్ట్పురం కూటాలు మనకున్నాయి. Then we have the May retreat. తర్వాత మే రిట్రీట్. And then of course the young people, they have the students retreat. సరే, యవనస్తుల రిట్రీట్ కూడా ఉన్నది. So 3 times in the year. సంవత్సరంలో 3 సార్లు.
So Jesus, he was from the north of Israel. యేసు ప్రభువారు ఇశ్రాయేలులో ఉత్తర భాగంలో నుండి వచ్చిన వారు. He grew up in Nazareth. ఆయన నజరేతులో ఎదిగినారు. So he used to travel 95 kilometers from Nazareth to Jerusalem. కాబట్టి నజరేతు నుండి యెరూషలేమునకు 95 మైళ్ళు ప్రయాణం చేసి యేసు ప్రభువారు వచ్చేవారు. So here it says there was the feast of the Jews. ఇక్కడ యూదుల పండుగ ఒకటి వచ్చినని చూస్తూ ఉన్నాం. We don't know which feast it was. అది ఏ పండుగో తెలియదు గాని And Jesus and his disciples went to Jerusalem for the feast. యేసు ప్రభు ఆయన శిష్యులు ఆ పండుగకు యెరూషలేముకు వెళ్ళారు. See, this revival meetings is like a feast. ఈ యొక్క ఉజ్జీవ కూటములు ఒక పండుగ లాంటివి. God sends his spiritual food, his heavenly manna to us. దేవుడు పరలోక సంబంధమైన ఆత్మీయ మన్నాను మనకు పంపిస్తారు. So the word of God, it comes to us with power. కాబట్టి దేవుని యొక్క వాక్యము శక్తితో మన యొద్దకు వస్తుంది. It nourishes us. అది మనల్ని పోషిస్తది. It corrects us. మనల్ని సరిదిద్దుతది. It motivates us. మనల్ని ప్రేరేపిస్తుంది. It changes our మన lives. జీవితాలను మారుస్తుంది. So dear friends, కాబట్టి స్నేహితులారా, so you have come to this meeting. ఈ కూటాలకు మీరు వచ్చారు. You have come for a spiritual feast. ఆత్మీయ విందునకు మీరు వచ్చినారు. So what was happening in Jerusalem at that time? ఆ సమయంలో యెరూషలేములో ఏం జరిగింది? In verse 2, రెండవ వచనములో, now there is at Jerusalem by the sheep market a pool, యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర ఒక కోనేరు ఉండినది, which is called in the Hebrew tongue Bethesda, ఆ హెబ్రీ భాషలో ఆ కోనేరును బెతెస్దా అనేవారు, having 5 porches. దానికి 5 మంటపములు ఉండినాయి. So there was a pool there in Jerusalem, కాబట్టి యెరూషలేములో ఒక కోనేరు ఉండినది, and it was called Bethesda. అది బెతెస్దా అని పిలువబడినది. What does Bethesda mean? బెతెస్దా అంటే అర్థం ఏంటి? It means house of mercy అది కనికరము గల గృహం అనే అర్థము కలిగినటువంటి, or house of healing. లేక స్వస్థత కలిగేటువంటి గృహము అని అర్థం. Yes, God is a God of mercy. అవును, దేవుడు కనికరము గల దేవుడు. God is a God who brings healing to our మన lives. జీవితంలో స్వస్థత తీసుకొచ్చేవాడు మన దేవుడు. You know, recently I was dealing with a family. ఇటీవల ఒక కుటుంబంతో నేను సంధిస్తూ ఉండినా. What happened? ఏమైంది? Satan was trying to break that home. ఆ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడానికి సైతానుడు ప్రయత్నం చేస్తా ఉండినాడు. The wife, found out that her husband was living in adultery. ఆ భార్యకు తెలిసింది ఏంటంటే తన భర్త వ్యభిచారంలో బతుకుతున్నాడని. So she got very angry. కాబట్టి ఆమెకు చాలా కోపం వచ్చింది. She went to the police. పోలీసుల దగ్గరికి వెళ్ళారు ఆమె. And then she kicked away her husband, get out from the house. తన భర్తను ఇంట్లో నుండి నెట్టివేసి బయటకు తోలేసింది. Yes, dear friends. అవును ప్రియ స్నేహితులారా, we can observe all over the world ఈ లోకంలో మనం గమనించవచ్చు the sin of adultery, వ్యభిచార పాపము, the sin of fornication, జారత్వ పాపము, destroying homes, కుటుంబాలను నాశనం చేస్తున్నాయి, destroying lives, జీవితాలను నాశనం చేస్తున్నాయి, bringing a division into the home. కుటుంబములో విభాగములు వస్తూ ఉన్నాయి. Children are affected. పిల్లలు ప్రభావితమా దాని వల్ల బాధపడుతున్నారు. Children are in tears. వారు పిల్లలు కన్నీరుతో నిండి ఉంటున్నారు. I was preaching in Ahmedabad in Gujarat. గుజరాత్ లో అహ్మదాబాద్ లో బోధిస్తా ఉండినాను. There was a young girl who came to see me after the meeting. కూటమైన తర్వాత నన్ను కలుసుకోవడానికి ఒక యవనస్తురాలు వచ్చింది. She was a Gujarati girl. ఆమె గుజరాత్ చెందినటువంటి అమ్మాయి. I think she was a non-Christian. ఆమె క్రైస్తవేతరురాలు. She came to me and said, "Uncle, will you pray for me?" ఆమె వచ్చి అన్నది, అంకుల్ నా కొరకు ప్రార్థన చేస్తారా? I said, "Okay, I will certainly pray for you in Jesus' name." నిశ్చయముగా యేసు నామములో నీ కొరకు ప్రార్థన చేస్తానని చెప్పాను. So I closed my eyes and prayed for this young girl. నా కన్నులు మూసుకొని ఆ యవనస్తురాలి కొరకు ప్రార్థించాను. Then I opened my eyes. తర్వాత నా కన్నులు తెరిచాను. I found that this girl was in tears. ఈ అమ్మాయి కన్నీళ్ల పర్యంతం అయిపోయింది, ఏడుస్తా ఉండింది. She was crying. ఏడుస్తా ఉండింది. I said, "Young girl, why are you crying?" ఎందుకమ్మా ఏడుస్తున్నావు అన్నాను. Oh, she didn't want to say. ఆమెకు చెప్పడం ఇష్టం లేదు. "No, please tell me, why are you crying?" దయచేసి చెప్పమ్మా ఎందుకు ఏడుస్తున్నావు. Then she said, అప్పుడు ఆమె అన్నది, "My father, నా తండ్రి గారు he left me and my mother some 7 years ago. 7 సంవత్సరాల క్రితం నన్ను నా తల్లిని విడిచి వెళ్ళిపోయారు. And now he's living with some other woman." ఆయన ఇప్పుడు మరో స్త్రీతో జీవిస్తా ఉన్నాడు. Dear friends, how wicked the human heart has become. మానవ హృదయం ఎంత దుష్టత్వముతో నిండిపోయి ఉంది. Why should a young girl be in tears like that? ఒక యవనస్తురాలు ఆ రీతిగా కన్నీళ్లతో ఎందుకు ఉండాలి? Why can't her
father be faithful in marriage? వివాహం విషయంలో ఆ తండ్రి ఎందుకు నమ్మకముగా ఉండకూడదు? See, people have become hardened in their hearts because of sin. పాపమును బట్టి మనుషులు తమ హృదయములను కఠినం చేసుకుంటూ ఉన్నారు. People think I can live without any moral boundaries. ఏ నైతికమైన సరిహద్దులు లేకుండా పరిమితులు లేకుండా జీవించవచ్చు అనుకుంటున్నారు. One young girl told me, ఒక యవనురాలు నాతో చెప్పింది, she was in a relationship with one boy. She was an engineering student. ఆమె ఇంజనీరింగ్ చదువుతా ఉంది. ఒక అబ్బాయితో సంబంధం కలిగి ఉండినది. And then, they crossed all moral boundaries. నైతిక సంబంధమైన అన్ని హద్దులను వారు దాటి వెళ్ళిపోయారు. They fell into terrible sin. భయంకరమైన పాపంలో పడిపోయినారు. Then she went into terrible depression. ఆ తర్వాత భయంకరమైనటువంటి రీతిగా కృంగుబాటుకు. Oh, she could not bear the shame and the guilt that sin brought in her life. తన జీవితంలోనికి ఆ పాపము తీసుకొచ్చినటువంటి అవమానము, దోషపూరితమైన భావన నుండి ఆమె బయటికి రాలేకపోతా ఉండింది. She thought there is no use of living anymore. ఇక జీవించడం వల్ల ప్రయోజనం లేదు అని. I have sinned against God. నేను దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాను. I have defiled my body. నా శరీరాన్ని అపవిత్రపరుచుకున్నాను. What is the use of my life now? నా జీవితం యొక్క ప్రయోజనం ఏముంది ఇంకా? Let me commit suicide. ఆత్మహత్య చేసేసుకుంటాను. Let me end this misery forever. ఈ యొక్క దౌర్భాగ్య స్థితిని అంతం చేసేసుకుంటాను. Listen, dear friend. వినండి స్నేహితులారా. Suicide is not the solution for your problem. ఆత్మహత్య నీ సమస్యలకు పరిష్కారం కానే కాదు. You need the Savior, the Lord Jesus Christ. ప్రభువైన యేసు రక్షకుడు నీకు అవసరమై ఉన్నాడు. He died for you. ఆయన నీ కొరకు మరణించాడు. He became the perfect sacrifice for our sins. మన పాపముల కొరకు పరిపూర్ణమైనటువంటి ప్రాయశ్చిత్తముగా ఆయన మారినాడు. He has paid the ransom. ఆ యొక్క క్రయమును ఆయన చెల్లించినారు. He has paid the price with his own blood. సొంత రక్తముతో ఆ క్రయమును ఆయన చెల్లించారు. You need not commit suicide. నీవు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు. So this girl, she was depressed. కాబట్టి ఈ అమ్మాయి కృంగిపోయి ఉన్నది. She took some 15 paracetamol tablets. 15 పారాసెటమాల్ మాత్రలు తీసుకున్నది. She became sick. అవి వేసుకుంది. బలహీనరాలైపోయింది. She was rushed to the hospital. హాస్పిటల్ తీసుకెళ్లారు త్వరగా. Then what happened? ఏమైంది? The management of the engineering college, they got to know. మేనేజ్మెంట్ కళాశాల మేనేజ్మెంట్ కి ఈ విషయం తెలిసింది. Then they kicked her out from the college. కాలేజ్ నుండి ఆమెను బయటకు పంపించేశారు. Dear friends, స్నేహితులారా, by God's grace, God saved her life. దేవుని కృపను బట్టి దేవుడు ఆమె జీవితాన్ని కాపాడినారు. Yes. అవును. Young people want to live as they like. యవనస్తులు వారి ఇష్టం వచ్చినట్లు బ్రతకాలనుకుంటున్నారు. There is no fear of God nowadays. ఈ దినాల్లో దైవ భయం ఏమాత్రము లేదు. People live as they like. మనుషులు వాళ్ళ ఇష్టం వచ్చినట్లు బతుకుతున్నారు. When I was in Stuartpuram స్టూవర్ట్పురంలో ఉన్నప్పుడు few years ago, సంవత్సరాల క్రితం one young girl came running and said, Anna, Anna, Anna. ఒక యవనస్తురాలు పరిగెత్తుకుంటూ వచ్చి అన్న 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 అంటే I turned around. నేను తిరిగాను. Then that girl came running. అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చింది. She said, Anna, I want to speak to you a few minutes. అన్న నీతో కొన్ని నిమిషాలు మాట్లాడాలన్నది. I said, okay, tell me what happened. సరే ఏమైందో చెప్పన్నాను. She said, my brother, he completed his MBA. నా యొక్క సహోదరుడు MBA పూర్తి చేశాడు. But he has some bad friends. అతనికి కొంతమంది చెడు స్నేహితులు ఉన్నారు. And he is into a relationship with some girl. ఒక అమ్మాయితో అక్రమ సంబంధంలోకి వెళ్ళినాడు. He started drinking. తాగడం ఆరంభించాడు. And now he has run away from the house. ఇప్పుడు ఇంట్లో నుండి పారిపోతా ఉండినాడు. And our whole family, we are shattered. మా కుటుంబం అంతా కూడా ముక్క చెక్కలైపోయింది. My father went searching for him. ఆ తండ్రేమో ఆ అబ్బాయిని మా సహోదరుని వెతకడానికి వెళ్ళారు. He went to one town, went to another town. ఒక టౌన్ కి మరో టౌన్ కి అలా వెళ్ళారు. Where is my son? నా కుమారుడు ఎక్కడ? What happened to my నా son? కుమారునికి ఏమైంది? He grew up in the fellowship. వాసములో పెరిగినవాడు. He grew up under the word of God. వాక్య పోషణ కింద పెరిగినాడు. Something happened to him. ఏదో అతనికి సంభవించింది. He's become a terrible drunkard. భయంకరమైన తాగుబోతు అయిపోయాడు. Finally, the father found him somewhere. చివరికి ఆ తండ్రి ఆ కుర్రాడిని ఎక్కడో కనుక్కున్నాడు. His face was completely, dark and sad. తన ముఖము పూర్తిగా నల్లగా విచారంగా మారిపోయింది. And the father said, son, what are you doing? కుమారుడా ఏం చేస్తున్నావు అన్నాడు. Why are you doing this? ఎందుకు ఇలా చేస్తున్నావు? You are breaking our heart. హృదయాలను బద్దలు కొడుతున్నావు. Come back home. ఇంటికి వచ్చేయ్. No, I won't come. నేను రాను అన్నాడు. Oh,
dear friends, ఓ ప్రియ స్నేహితులారా, how many people today, ఎంతమంది ఈ దినాన Satan is making shipwreck of their lives, సైతానుడు వారి యొక్క జీవితాన్ని ఓడబద్దలైపోయినట్లుగా చేస్తున్నాడు. destroying their వారి lives, జీవితాలు నాశనం చేస్తున్నాడు. leaving people without hope in this ఈ world. లోకములో నిరీక్షణ లేకుండా మనుషులను అలా వదిలిపెట్టేస్తూ ఉన్నాడు. So there was a place called Bethesda. ఇక్కడ బెతెస్దా అనేటువంటి స్థలం ఉన్నది. What was happening at Bethesda? ఈ బెతెస్దాలో ఏం జరుగుతా ఉండింది? Verse 3. 3వ వచనము, In these lay a great multitude of impotent folk, అక్కడ అనేక మంది రోగులైనటువంటి వారు ఉండినారు. of blind, గుడ్డివారు, halt, కుంటివారు, withered, ఉదకాలు చేతులు, waiting for the moving of the water. నీళ్లు కదిలించబడడం కొరకు కనిపెడుతూ ఉండిన వారు Okay. అనేక మంది ఉన్నారు. Very interesting. ఇది చాలా ఆసక్తికరము. Bible says, బైబిల్ చెప్తోంది, near this pool of water, ఈ యొక్క కోనేటిలో ఉన్న నీటి దగ్గర there was a great multitude. అక్కడ బహు గొప్ప సమూహం ఉండినారు. So we don't know the exact number. ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. Could there be 5,000 people? ఒకవేళ 5,000 మంది ఉన్నారేమో, Or maybe 10,000 people? 10,000 మంది ఉన్నారేమో, I don't know. నాకు తెలియదు. Dear ఈ friends, స్నేహితులారా, so many people had gathered near this pool. ఈ కోనేరు చుట్టూ ఎంతో మంది సమకూడినారు. Sick people, వ్యాధిగ్రస్తులు, blind people, గుడ్డివారు, impotent folk, that means lacking in strength, paralyzed people. కుంటివారు, పక్షవాయువు గలవారు. So dear friends, చూసారా? you know, one person told me, ఒక వ్యక్తి నాతో చెప్పినారు, my father is మా paralyzed, తండ్రికి పక్షవాతం వచ్చింది, so he cannot work, he cannot be the breadwinner in the family. ఆయన పని చేయలేరు, మాకు ఆహారం తెచ్చి పెట్టలేరు. So she said, my mother works ఆమె అన్నది, నా తల్లి పని చేస్తారండి, and she supports the family. నా తల్లి కుటుంబాన్ని పోషిస్తా ఉన్నది, She has to work so hard, వారు ఎంతో కష్టపడి పని చేయాల్సి ఉంటది. and my brother is a drunkard, నా అన్నేమో, నా సహోదరుడేమో త్రాగుబోతూ and he'll come home ఇంటికి వస్తాడు, and he will beat my mother తల్లి గారిని కొడతాడు, and say, give me more money, నాకు ఇంకా డబ్బు ఇవ్వంటాడు, give me more money. ఇంకా ఎక్కువ డబ్బు ఇవ్వు. Dear ప్రియ friends, స్నేహితులారా, what is this kind of behavior? ఇలాంటి ప్రవర్తన ఏమిటి? People are becoming devil possessed people these days. మనుషులు ఈ దినాల్లో దయ్యాల పట్టబడిన వారుగా పీడించబడుతూ ఉన్నారు. Sin is making the heart like a rock. ఈ యొక్క పాపము మనుషుల యొక్క హృదయాన్ని రాతిలాగా మార్చేస్తా ఉంది. People live without any conscience. మనసాక్షి ఏమీ లేకుండా ప్రజలు బ్రతుకుతూ ఉన్నారు. I was traveling to Hindupur. It's about 100 kilometers from Bangalore. బెంగళూరు నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిందూపూర్ వెళ్తా ఉన్నాను. I was going in the car. కారులో వెళ్తా ఉండినాను. We were crossing one village. ఒక గ్రామాన్ని మేము దాటి వెళ్తూ ఉండినాము. And what did I see? ఏం చూశాను నేను? Right on the road, రోడ్డు మీదనే one man, ఒక వ్యక్తి he took his chappal తన చెప్పు తీసుకున్నాడు, and he was beating his wife. తన భార్యను కొడతా ఉన్నాడు రోడ్డు మీదే. I was shocked. నేను అదిరిపోయినాను. Dear friends, ప్రియ స్నేహితులారా, so a wife is only there for cooking and for beatings? భార్య ఉన్నది వంట చేయడానికి, దెబ్బలు తినడానికా? Is that the way to treat a woman? ఒక స్త్రీని చూడవలసిన విధానం అదేనా? No fear of God. దైవ భయం లేదు. Yes, animals are kinder than people today. మనుషుల కంటే జంతువులే ఎంతో ప్రేమతో ఉంటున్నాయి ఈ దినాన. You know, last year, గత సంవత్సరం Sunday afternoon, I was in my home. I was preparing the message for the evening anniversary service. ఆదివారం మధ్యాహ్నం మా ఇంట్లో ఉండినాను. సాయంకాలం వార్షికోత్సవ కూటం కొరకు వర్తమానం కోసం సిద్ధపడుతూ ఉండినాను. Suddenly I got a message on WhatsApp. వాట్సాప్ లో ఒక వర్తమానం వచ్చింది నాకు. And this lady said, brother, pray for me. ఆ యొక్క పంపినటువంటి స్త్రీ నా కోసం సహోదరుడా ప్రార్థించండి అని చెప్పింది. I said, what is the problem? సమస్య ఏంటి అని అడిగినాను. Oh, my husband is troubling me for more dowry. నా భర్త నన్ను ఇంకా ఎక్కువ కట్నం కోసం తొందర చేస్తున్నాడు. And so he left the house. కాబట్టి నా ఇల్లు విడిచి వెళ్ళిపోయినాడు. And I have a small son. నాకు చిన్న కుమారుడు ఉన్నాడండి. And every day is asking, ప్రతిరోజు అడుగుతున్నాడు, where is daddy? డాడీ ఎక్కడా, నాయన ఎక్కడా, Where is daddy? నాయన ఎక్కడా? Dear friends, స్నేహితులారా, troubling a wife, get me more dowry? నాకు ఇంకా ఎక్కువ కట్నం తెమ్మని భార్యను బాధ పెట్టడమా?
Marriage today has become like a business contract. వివాహం అనేది ఒక వ్యాపార కాంట్రాక్ట్ గా ఒప్పందంగా మారిపోయింది. When I was preaching in Warangal, వరంగల్లో బోధిస్తున్నప్పుడు నేను and I heard of a family, ఒక కుటుంబం గురించి విన్నాను. because the husband was going on troubling the wife for dowry. ఆ కట్నం కోసం భర్త భార్యను అదే పదే పదే పీడిస్తూ ఉండినాడు. She lit herself on fire. She lit herself. తాను కాల్చుకున్నది. And she suffered terrible burns. భయంకరమైనటువంటి ఆ యొక్క కాలిపోయింది. And she could not bear the pain. ఆ బాధ భరించలేకపోతా. So she took water and she poured it on herself. కాలిపోతున్న శరీరం మీద నీళ్లు వేసుకున్నది. But her body was burnt. ఆ శరీరం అంతా కాలిపోయింది. Dear friends, no peace in the family. కుటుంబములో సమాధానం లేదు. Fighting over money. డబ్బు కొరకు పోట్లాటలు. Fighting over property. ఆస్తుల కొరకు పోట్లాటలు. No, Jesus Christ is the only hope for you. లేదు, యేసు ప్రభువు మాత్రమే నీకు ఏకైక నిరీక్షణ అయి ఉన్నారు. Jesus Christ is the only hope for this country. ఈ దేశానికి యేసు ప్రభువే నిరీక్షణ అయి ఉన్నారు. Oh, how many festivals come. ఎన్ని పండుగలు వస్తూ ఉంటాయి. And people do all kinds of things. మనుషులు అనేకమైన పనులు చేస్తూ ఉంటారు. But the heart is not changed. కానీ హృదయం మారడం లేదు. Every office you go, you see bribery. ఎక్కడ ఏ ఆఫీస్కి వెళ్ళినా లంచగొండితనమే. Yes, Isaiah the prophet, he cried, truth is fallen in the streets. సత్యము సంత వీధిలో పడిపోయినదని యెషయా 7 కేకలు వేస్తా ఉన్నాడు. Jeremiah the prophet said, ఇర్మియా చెప్పినాడు, under every high hill, ప్రతి ఉన్నతమైన కొండ క్రింద, under every green tree, పచ్చని చెట్టు క్రింద you have played the harlot. నీవు వేశ్యా క్రీడలు చేస్తా ఉన్నావు. So he warned the people, ప్రజలను హెచ్చరిస్తా ఉన్నాడు, turn from your iniquity, ఈ అక్కడ అతిక్రమల నుండి ప్రక్కకు మరలండి, turn away from your sin, పాపం నుండి ప్రక్కకు మరలండి. the famine is coming, కరువు రానై ఉన్నది, the pestilence is coming, తెగులు రానై ఉన్నది, the sword is coming. ఖడ్గము రానై ఉన్నది. You know friends, if you read the news, you will know what is happening today. వార్తలు మీరు చదివితే ఈ దినాన ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుంది. The whole world, all nations of the world are trembling now. లోకంలో ఉన్న దేశములన్నీ కూడా వణికిపోతూ ఉన్నాయి. Why? ఎందుకు? Donald Trump has brought these new tariffs in America. నూతనమైనటువంటి టారిఫ్లు, అధికమైన టారిఫ్లు విధించినాడు. And the stock market, స్టాక్ మార్కెట్లేమో is just plunging down. అలాగా దిగజారిపోతా ఉన్నాయి. Amazon, Nvidia, and some of the Microsoft. Many people have put their money in these companies. ఈ కంపెనీల్లో అనేక మంది వారి డబ్బును పెట్టుబడిగా పెట్టారు. In the stock market. మార్కెట్లో Now it is just collapsing. కూలిపోయింది స్టాక్ మార్కెట్. People are losing all their money. ప్రజలు వారి డబ్బంతా కోల్పోయినారు. There is fear everywhere. ఎక్కడ చూసినా భయమే. People think, oh, a great recession is coming. గొప్ప ఆర్థిక మాంద్యం రానయ్యున్నదని మనుషులు భయపడుతున్నారు. Yes, everyone is afraid now. ప్రతి వారికి భయమే ఈ దినాన. Dear friends, so many multitude of people were at Bethesda. కోనేరు దగ్గర అనేక మంది జన సమూహములు ఉండినారు. And what was happening at Bethesda? ఈ బెతెస్దాలో జరుగుతున్నది ఏమిటి? Very interesting thing was happening. చాలా ఆసక్తికరమైనటువంటి కార్యం జరుగుతా ఉంది. We'll see in verse 4. 4వ వచనంలో, an angel went down at a certain season into the pool. ఆయా సమయములలో దేవదూత కోనేటిలోకి దిగి వెళ్ళి and troubled the water. నీళ్లు కదిలిస్తా ఉండేవారు. Whosoever then first after the troubling of the water stepped in, నీరు కదిలించబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో was made whole of whatsoever disease he had. అతడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. Dear friends, today hospitals, they make a lot of money. ఇదినాన హాస్పిటల్స్ లో డబ్బు సంపాదనే వారి ధ్యేయంగా ఉన్నది. I was speaking to the director of a hospital in Bangalore. బెంగళూరులో ఒక హాస్పిటల్ డైరెక్టర్ గారితో మాట్లాడుతూ ఉన్నాను. It was a Christian hospital. క్రైస్తవ హాస్పిటల్. And he told me, ఆయన చెప్పారు నాతో, most commercial hospitals, secular hospitals, అనేక మంది సెక్యులర్ సంబంధించిన వ్యాపార సంబంధమైన హాస్పిటల్, they make how they calculate their profit. వారి లాభాన్ని వాళ్ళు ఎలా లెక్కిస్తారో తెలుసా? Per day, per bed, ఒక రోజు ఒక బెడ్ కొరకు
they get 60,000 profit. 60,000 రూపాయల లాభం సంపాదిస్తారు. So if it's a 200 bedded hospital, 200 బెడ్లు ఉన్నటువంటి హాస్పిటల్ కనుక ఉంటే 200 into 60,000 200 ఇంటూ 60,000 per day. ఒక్క రోజు లాభం. Now some of you will think, okay, let me start a hospital. Right? హాస్పిటల్ పెడితే బాగుంటుందేమో అని. Anyway, whatever it is, friends. ఏదేమైనా సరే స్నేహితులారా, you know, when a person is sick, ఒక వ్యక్తి వ్యాధిగ్రస్తుడైనప్పుడు and you go to this big hospital, ఈ పెద్ద హాస్పిటల్ కి వెళ్తే they will send you with minimum 60,000 bill. కనీసం 60,000 రూపాయల బిల్ లేకుండా పంపించారు. They will say you must do dog scan, డాగ్ స్కాన్ చేయాలి, cat scan, పిల్లి ట్యాగ్ స్కాన్, MRI చేయాలి, CT scan. స్కాన్ చేయాలి. Simply they'll say do this test, that test. ఈ టెస్ట్ ఆ టెస్ట్ చేసుకురమ్మంటారు. Why? ఎందుకు? Greedy for money. డబ్బు కొరకైన ఆశ. They are not worried about your healing. మీరు బాగుపడాలని వారికి ఏముండదు. They only are thinking about the money they can earn. మీ దగ్గర నుండి ఎంత డబ్బు పొందగలమో అదే వారి ఆలోచన అంతా. We see it all over the world. అంతా ఇదే కనబడతా ఉంది. Greed, పేరాశ, love of money. ధనాపేక్ష. Bible says the love of money is the root of all evil. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని బైబిల్ సెలవిస్తా ఉంది. That some have coveted after, అందరూ దానిని ఆశించి, and they have pierced themselves తాము పొడుచుకున్నారు with many sorrows. నానా బాధలతో తమను తామే పొడుచుకున్నారు. So dear friends, కాబట్టి the angel used to come. దేవదూత వచ్చేవారు. I don't know how often, once a month or once a week, I don't know. తెలియదు, ఒక నెలకో వారానికో. It says at a certain season. ఆయా సమయములలో ఉన్నది ఇక్కడ. So the angel comes and it stirs the water. కాబట్టి ఈ దేవదూత వచ్చి నీళ్లను కదిలించిన పిమ్మట, and once everybody sees the angel, ప్రతి వారు దేవదూతను చూస్తారు. all the people will be trying to push each other and somehow be the first to get into the water. మనుషులందరూ ఒకళ్ళొకళ్ళు నెట్టుకుని ఏదో ఒక రీతిగా నేను ముందెళ్ళాలి అని ప్రయత్నిస్తారు. Very difficult. చాలా కష్టం. Only one person gets healed. మాత్రమే స్వస్థత వస్తుంది. So there is not much chance for everybody. వారికి అక్కడ ఏ మాత్రం అవకాశం ఉండదు. How many would have been fighting? Hey, I came here first. ఎంతమంది గొడవలు దెబ్బలాడుకుంటారు, నేను ముందు వచ్చాను ఇక్కడికి. And how many would have been sitting right near the pool? ఎంతమంది ఆ కోనేరు పక్కనే కూర్చుని ఉన్నారో. Very difficult situation. కష్టతరమైన పరిస్థితి. Now the Bible focuses on one man among the multitude. ఈ జన సమూహములో ఉన్న ఒక వ్యక్తి విషయము బైబిల్ చెప్తాం. Verse 5. 5వ వచనం. A certain man was there which had an infirmity 38 years. అక్కడ 30-80 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. 38 years. 38 సంవత్సరాల నుండి. How many hospitals he would have gone to? ఎన్ని హాస్పిటల్ కి వెళ్ళాడు? How many doctors he would have seen? ఎంతమంది డాక్టర్లను చూసినాడు? How many medicines he would have taken? ఎన్ని మందులు తీసుకున్నాడు? But he was not well. కానీ బాగుపడలేదు. See, the Bible calls him important man. ఇతడు వ్యాధి కలిగినటువంటి మనుషుడని చెప్పబడింది. That means important in this context means వ్యాధి అంటే ఇక్కడ అర్థం ఏంటంటే lacking in strength. ఆ శక్తి లేకపోవడం, బలము లేకపోవడం. His muscles were not working. కండరాలు పనిచేయడం లేదు. They were all wasted. అవన్నీ కూడా పాడైపోయినాయి. He was a paralyzed man. పక్షవాయం గలవాడిగా ఉండినాడు. Recently I went to pray for a young girl. ఇటీవల ఒక యవనస్తురాలు కొరకు ప్రార్థించడానికి వెళ్ళాను. In Guwahati in Assam. అస్సాంలోని గౌహతిలో. She was she was a premature baby. ఆమె ముందుగానే నెలలు నిండకుండానే పుట్టినటువంటి బిడ్డ. And she had high jaundice. ఆమెకు ఎక్కువ జాండీస్ వచ్చింది, వ్యాధి వచ్చింది. They didn't take care of her properly. సరిగా ఆమెను చూసుకోలేదు. And poor girl, she suffered from cerebral palsy. కాబట్టి ఆ యొక్క సెరిబ్రల్ పక్షవాతం వచ్చింది ఆమెకు. When I saw her మెదడుకు సంబంధించిన When I saw her condition, ఆమె స్థితిని నేను చూసినప్పుడు I felt so sad. నేను ఎంతో విచారించాను. Poor girl. పాపం అమ్మాయి. She has to only lie on the bed all the time. ఎల్లప్పుడూ ఆ పడక మీద ఉండేదంతే. I remember one doctor in Madras. మద్రాస్ లో ఒక డాక్టర్ గారిని జ్ఞాపకం చేసుకున్నాను.
brilliant surgeon. అద్భుతమైనటువంటి శస్త్రచికిత్స నిపుణుడు. She was one of the top microsurgeons in Madras city. మద్రాస్ నగరంలో ఉన్నతమైనటువంటి ఆ యొక్క మైక్రో సర్జరీ చేయగలిగినటువంటి. What is microsurgery, you will ask? మైక్రో సర్జరీ అంటే ఏంటని మీరు అడుగుతారు. Do you know that through the microscope also they look and they operate on very minute cells? సూక్ష్మదర్శిని మైక్రోస్కోప్ ద్వారా చూస్తూ కూడా వారు చిన్న చిన్న కణాల మీద శస్త్రచికిత్స చేయగలరు. That is amazing. అది ఆశ్చర్యం. Dear friends, స్నేహితులారా, so one of her sons, ఆమె కుమారుల్లో ఒకరు, he had some problem with his ear and he had some speech problem. ఆయనకు చెవితో సమస్య ఏదో ఉండింది, మాట్లాడలేని సమస్య. So when he was growing up, అతను ఎదుగుతా ఉన్నప్పుడు he developed a great hatred towards God. దేవుని పట్ల గొప్ప ద్వేషాన్ని పెంచుకున్నాడు. Why did God make me like this? దేవుడు నన్ను ఎందుకు ఇలా చేశాడు? I don't like God. నాకు దేవుడు అంటే ఇష్టం లేదు. I don't want God in my life. జీవితంలో దేవుడు అక్కర్లేదు. Why was I born like this? ఎందుకు ఇలా నేను పుట్టాలి? God doesn't love me. దేవుడు నన్ను ప్రేమించడం లేదు. Why can't I be like others? అలాగా నేను ఎందుకు ఉండలేదు? So he used to be he was like an atheist. He hated God. నాస్తికుడు లాగా దేవుణ్ణి ద్వేషిస్తా ఉండినాడు. And one day, ఒక రోజు he took the Bible తీసుకున్నాడు and he tore the Bible. బైబిల్ని చింపేశాడు. Can you believe it, friends? నమ్ముతారా స్నేహితులారా? He was in a horrible condition. భయంకరమైన స్థితిలో ఉన్నాడు. He hated the Lord Jesus Christ. యేసును ద్వేషించినాడు. Even in our country, మన దేశంలో కూడా so many people hate the Lord Jesus. అనేక మంది యేసు ప్రభువును ద్వేషించేవారు. I find that even now in ఆంధ్రాలో కూడా ఇప్పుడు so much persecution for Christians and pastors. క్రైస్తవులకు పాస్టర్లకు ఎన్నో హింసలు ఎదురవుతా ఉన్నాయి. Dear friends, ప్రియ స్నేహితులారా, they say, oh, we will wipe out Christianity from India. రూపుమాపేస్తాము భారతదేశంలో. Wait a minute. ఒక నిమిషం ఆగండి. If you want to wipe out Christianity, క్రైస్తవ్యాన్ని మీరు రూపుమాపాలని ప్రయత్నం చేస్తే, then you have to remove so many schools and hospitals. ఈ దేశంలో ఉన్న అనేకమైన హాస్పిటల్ని, స్కూళ్ళను కూడా తీసేయాలి. Dear friends, అవును స్నేహితులారా, what harm has the Lord Jesus done to you? ప్రభువైన యేసు నీకు ఏమి హాని చేశారు? He loves you. నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. He wants to bring peace into your life. జీవితంలో సమాధానం కోరుతున్నారు. He died for you. నీ కొరకు మరణించారు ఆయన. He gave his life for you. ప్రాణము నీ కొరకు అర్పించాడు. Will you give your life for anybody? ఎవరి కొరకైనా నీ ప్రాణం ఇస్తావా? So this boy, కాబట్టి అబ్బాయి, he met with an accident. ఒక యాక్సిడెంట్ ఎదుర్కొన్నాడు. His back was badly injured. తన వీపు చాలా పాడైపోయింది. He was lying in the bed. పడక మీద పరుండి, if he moves a little, terrible pain. కొంచెం కదిలాడా భయంకరమైన నొప్పి. He was lying there like that. అలాగా పడి ఉన్నాడు. All he could see was the sky. The ceiling in his home. తన ఇంటిలో ఉన్నటువంటి కప్పును, ఆ సీలింగ్ మాత్రమే చూడగలడు అంతే. 8 months. 8 నెలల పాటు just lying on his back like that. పడక మీద అలాగా వాలి పడుకొని ఉండినాడు. Then finally, చివరిగా he broke down. అతడు ఎంతో విరిగిపోయినాడు. He cried out to God. దేవునికి మొరపెట్టినాడు. The same God that he hated once. ఏ దేవుణ్ణైతే ద్వేషించాడో ఆ దేవుడికే ప్రార్థన చేయడం ప్రారంభించాడు. He cried, oh God, ఓ దేవా అని ఏడ్చాడు. I can't lie down like this anymore. ఇలాగా పరుండి ఉండలేను ప్రభువా. I can't turn left side, I can't turn right side. కుడి వైపు తిరగలేను, ఎడమ వైపు తిరగలేను. All my life I don't want to lie down like this. జీవితం అంతా ఇలా పడుకొని ఉండడం నాకు ఇష్టం లేదు. Oh God, ఓ దేవా, if you are real, నీవే నిజమైన దేవుడు, if you are the true living God, సత్యవంతుడైన నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు, won't you heal me? నన్ను బాగు చేయవా? If you heal me, నన్ను బాగు చేస్తే I will give my life to you. జీవితాన్ని నీకు అప్పగిస్తాను. I will follow you. నిన్ను వెంబడిస్తాను. I will confess all my sins. పాపములన్నీ ఒప్పుకుంటాను. I'll set my heart right before you. మీ ఎదుట నా హృదయాన్ని సరి చేసుకుంటాను. Oh God, ఓ దేవా, heal me. నన్ను బాగు I చేయండి. can't lie down like this anymore. ఇంకా ఎలా పడుకొని ఉండలేను ప్రభువా. Dear friends, స్నేహితులారా, God heard his prayer. దేవుడు ఆయన ప్రార్థన ఆలకించినాడు. God will hear your prayer. నీ ప్రార్థన వింటాడు. He is a prayer answering God. ఆయన ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు.
So God heard this cry of this boy కాబట్టి ఈ కుర్రవాడి యొక్క ప్రార్థన దేవుడు విన్నారు. and he healed him. ఆయన స్వస్థపరిచారు. He healed him. అతను స్వస్థపరిచారు. Yes, dear friends, అవును, praise you God. need to experience the miracle working power of Jesus. యేసు ప్రభు యొక్క అద్భుతములు చేసే శక్తిని అనుభవించాలి. This boy began to walk ఈ again. కుర్రవాడు నడవడం ప్రారంభించాడు. He gave his life to తన Jesus. జీవితాన్ని దేవునికి ఇచ్చినాడు. He became a new boy. నూతనమైన వ్యక్తిగా That మారిపోయాడు. hatred was gone. ద్వేషం అంతా పోయింది. He began to pray and read the Bible. ప్రార్థన చేయడం బైబిల్ చదవడం ప్రారంభించి Yes, అవును, God has the power to transform your ఈ life. జీవితాన్ని మార్చే శక్తి దేవుని యొద్ద ఉన్నది. How long will you live in sin? ఎంత కాలం ఇంకా పాపంలో ఉంటావు? Confess your adultery to ఈ God. యొక్క విచారాన్ని దేవుని దగ్గర ఒప్పుకో. Confess your drunkenness to God. తాగుబోతనం గురించి ప్రభు దగ్గర ఒప్పుకో. You know, there was one brother in Bangalore. బెంగళూరులో సహోదరుడు ఉన్నారు. He worked in the Indian defense. ఆయన రక్షణ విభాగంలో రక్షణ శాఖలో He was a scientist. చేసినాడు, సైంటిస్ట్ గా. He was from BITS Ranchi, a very brilliant Bihari brother. రాంచీలో బిట్స్ లో నుంచి చాలా తెలివైనటువంటి వ్యక్తి అక్కడ చదువుకుని వచ్చినాడు. He was later, you know, they know all these defense secrets, and he was in Washington DC for some time. వీరికి దేశం యొక్క రక్షణ యొక్క రహస్యాలని తెలుసు. కొంతకాలం వాషింగ్టన్ డీసీలో కూడా ఉన్నాడు. Top, brilliant brother. ఎంతో ఉన్నతమైనటువంటి తెలివైనటువంటి వ్యక్తి. But when he was, you know, when he attended the May retreat, రిట్రీట్ కి ఆయన వచ్చినప్పుడు, see, before he was converted, he was a drunkard. మారు మనసు పొందక ముందు అతడు త్రాగుబోతుగా ఉండినాడు. And he was a drug addict. మత్తు మందులకు బానిసగా ఉండినాడు. His name was Ranjit, ఆయన పేరు రంజిత్. but his friends called him Ramjit కానీ అతని స్నేహితులు తన రంజిత్ అని పిలుస్తారు. because he used to drink rum, I ఎందుకంటే suppose. రమ్ ఎక్కువ తాగుతాడు కాబట్టి రంజిత్ అని పిలుస్తారు అనమాట. But when the Lord Jesus touched him, ప్రభు ఆయన యేసు అన్న ముట్టిన తర్వాత he gave his life to the Lord. ప్రభువుకు తన జీవితాన్ని ఇచ్చినాడు. Then he used to suffer from terrible migraine, భయంకరమైన మైగ్రేన్ తలనొప్పితో బాధపడేవాడు. unbearable headaches. లేనటువంటి నొప్పి. So one day he was attending the May retreat in St. George's School, that is before Beulah Gardens. బ్యూలా గార్డెన్ మనకు లేనప్పుడు సెయింట్ జార్జ్ స్కూల్లో రిట్రీట్ జరిగేది. అక్కడ ఒక దినాన అక్కడ రిట్రీట్ కి హాజరైనాడు. God's servant Joe Uncle was preaching. దేవుని సేవకులు జో అంకుల్ మాట్లాడుతూ ఉండినారు. After he preached, he threw the meeting open to prayer. ఆ తర్వాత ప్రసంగం అయిన తర్వాత అందరినీ ప్రార్థన చేయమన్నారు. And people were praying, అందరూ ప్రార్థన చేస్తా ఉన్నారు, crying to God, దేవునికి కేకలు వేసి and confessing their sin. పాపాలు ఒప్పుకుంటా ఉండినారు. And then suddenly Joe Uncle said, అకస్మాత్తుగా జో గారు అన్నారు, Jesus is passing యేసు by. ప్రభు దాటి వెళ్తున్నారు. Jesus is passing యేసు by. ప్రభు ఇక్కడ దాటి వెళ్తున్నారు. Now you reach out your hand and touch the hem of his మీ garment. చెయ్యి చాచి ఆయన వస్త్రపు చెంగు ముట్టండి. Jesus is passing యేసు by. ప్రభు దాటి వెళ్తున్నారు. So this brother reached out his hand ఈ సహోదరుడు తన చేతిని అలా చాచినాడు. and he touched యేసు Jesus, ప్రభువు ముట్టినాడు. and his migraine disappeared. మైగ్రేన్ తలనొప్పి అంతా పూర్తిగా మాయమైపోయింది. Dear friends, this is not some mantra tantra. ఇది మంత్రము తంత్రము కాదండి. This is the power of God. ఇది దేవుని శక్తి. God has the power to set you free from your ఈ sin. పాపం నుండి విడిపించడానికి దేవుని దగ్గర శక్తి ఉన్నది. The Lord touched and changed the life of this ఈ brother. సహోదరుని ముట్టి ప్రభు తన జీవితాన్ని మార్చివేసినారు. Here was a man, 38 years. ఇక్కడ 38 సంవత్సరాలుగా వ్యాధితో ఉన్న వ్యక్తి ఉన్నాడు. I don't know how long he was lying there. అక్కడ ఎంత కాలంగా పడున్నాడో తెలియదు. How many years maybe, I don't ఎన్ని know. సంవత్సరాలుగా పడున్నాడో తెలియదు. He had no strength. బలము లేదు. Every time the angel came, ప్రతిసారి దేవదత్త వచ్చినప్పుడు people kicked him, pushed him and rushed into this water. అసలు తన్నేసేవారు, నెట్టేసేవారు, నీళ్ళలోకి వెళ్ళడానికి. This man would have lost hope. ఈ వ్యక్తి తన నిరీక్షణ అంతా కోల్పోయి, Oh, nobody loves me. నన్నెవరు ప్రేమించడం లేదు, Nobody cares for me. నన్నెవరు పట్టించుకోవడం I లేదు. don't think I will ever get to this pool. అసలు ఎప్పటికైనా ఈ యొక్క కోనేటిలో దిగ్గలనా? Oh, let me end my life. జీవితాన్ని నేను అంతం చేసుకుంటా. I'm hopeless. నాకు నేను నిరీక్షణ లేని Yes, some of you sitting here tonight, ఇక్కడ కూర్చున్న వారు మీలో అనేక మంది maybe you feel like that. మీరు అలా భావిస్తున్నారేమో. You say, oh,
I have no victory over my drinking. నా తాగుడు మీద నాకు జయం లేదు. I have no victory over the lust of my eyes. నేత్రాశ మీద నాకు జయం లేదు. Oh, it's no use. I tried so hard. నేను ఎంతో ప్రయత్నం చేశాను కానీ ప్రయోజనం లేదు. But dear friends, కానీ ప్రియ స్నేహితులు, there was a cry in the heart of this man. వ్యక్తి యొక్క హృదయంలో ఒక కేక ఉండినది. I'm sure he heard about Jesus. నిశ్చయముగా యేసు గురించి విని ఉంటాడు. And there was a cry, when will Jesus come? అతనికి ఉన్న కేక ఏంటంటే యేసు ప్రభు ఎప్పుడు వస్తారు? When will he heal me? ఎప్పుడు వచ్చి నన్ను బాగు చేస్తారు? How long shall I be lying like this? ఎంతకాలం ఇలాగే నేను పడి I ఉంటాను? have no strength. నాకేమో బలము లేదు. I cannot work. నేను పని చేయలేను. I cannot help provide for my family. కుటుంబాన్ని పోషించలేను. Yes, dear friends. How many people today, ఎంతమంది దినానా they call themselves Christians, క్రైస్తవులు అని పిలుచుకుంటారు, but they are lacking in strength. వాళ్ళలో బలమే లేదు. No power to overcome sin. పాపాన్ని జయించే శక్తి లేదు. Back to their old life. వారి పాత జీవితానికి Back వెళ్ళిపోతున్నారు. to their old పాత ways. విధానాలకు వెళ్ళిపోతున్నారు. But is there a cry in your heart? కానీ నీ హృదయంలో కేక ఉందా? Lord, I can't live like this anymore. ఇలాగ నేను ఇంకెంత మాత్రం బ్రతకలేను. I can't be a hypocrite నేను anymore. ఇంకెంత మాత్రము వేషధారిగా ఉండలేను. Many Christians today, ఈ దినాన అనేక మంది క్రైస్తవులు they wear a religious mask. వారు ఒక భక్తి సంబంధమైన మాస్క్ పెట్టుకుంటారు. Why are you wearing a mask? ఎందుకు ఆ మాస్క్ నీకు? Remove that mask. మాస్క్ తీసేయ్. Confess your నీ sins. పాపం ఒప్పుకో. Repent for your నీ sins. పాపం కొరకు పశ్చాత్తాపడు. Jesus Christ will save you. యేసు క్రీస్తు నిన్ను రక్షిస్తారు. So what happened was, ఏమైందంటే, give me 5 minutes, I'll close. 5 నిమిషాల్లో నేను ముగిస్తాను. Jesus went searching for this man. ఈ వ్యక్తిని వెతుక్కుంటూ యేసు ప్రభు వెళ్ళారు. This man would have lost all hope. ఈ వ్యక్తి తన నిరీక్షణ అంతా కోల్పోయి But ఉంటాడు. never lose hope about Jesus. యేసు విషయమై నిరీక్షణ ఎన్నడూ కోల్పోవద్దు. When you pray, నీవు ప్రార్థించినప్పుడు, when you cry to the living God, దేవునికి నీవు మొరపెట్టినప్పుడు He will come. ఆయన వస్తారు. He will touch you. ఆయన నిన్ను ముడతారు. He will forgive you of all your నీ sins. పాపములన్నిటిని ఆయన క్షమిస్తారు. If you truly repent before Him. నిజముగా నీవు ఆయన పశ్చాత్తాపడితే. Yes, dear friends. అవును ప్రియ స్నేహితులారా, When you go home ఈ tonight, రాత్రి మీరు ఇంటికి వెళ్ళాక write down all the sins God is showing you. దేవుడు చూపించిన పాపములన్నీ రాయండి ఒక చోట. Confess it to God. ఒప్పుకోండి. Get on your knees before దగ్గర God. మోకాళ్ళ మీద మొరపెట్టండి. Go to the cross. ఎద్దుకు వెళ్ళండి. He died for you. ఆయన నీ కొరకు మరణించారు. He will forgive you. ఆయనను క్షమిస్తారు. You will be justified freely by His grace. ఉచితముగా కృపను బట్టి మీరు నీతివంతులుగా తీర్చబడతారు. You cannot earn your ఈ salvation. రక్షణను నీవు సంపాదించుకోలేవు. You can go to 100 pilgrimage centers. నువ్వు 100 పుణ్యక్షేత్రాలకు వెళ్ళొచ్చేమో. You can dip yourself in 1000 rivers. ఈ నదులలో మీరు మునగవచ్చేమో. Nothing will happen to you. ఏమీ నీకు జరగదు. No change will come in your life. మార్పు రాదు నీ జీవితం. But when you go to Jesus, యేసు యొద్దకు వెళ్ళినప్పుడు He will forgive you. నిన్ను క్షమిస్తారు. He will give you peace and ఆయన joy. నీకు సమాధానాన్ని సంతోషాన్ని ఇస్తారు. So Jesus went to this man. యేసు ప్రభు ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళారు. Verse 6. 6వ వచనము. When Jesus saw him lie and knew he had been now a long time in this case, యేసు వాడు అక్కడి నుండి బహుకాలము నుండి ఆ స్థితిలో పడి ఉన్నాడని తిరిగి He said unto him, అతనితో చెప్పారు, Wilt thou be made whole? స్వస్థపడగోరుచున్నావా? Yes, dear friends. ఎవరు ప్రియ స్నేహితులు? I suppose Jesus is asking you the same question tonight. యేసు ప్రభు ఈ రాత్రి అడుగుతున్నారు, Wilt thou be made whole? స్వస్థపడగోరుచున్నావా? Do you want to be free from all your నీ addiction? యొక్క మా అలవాట్లన్నిటి నువ్వు విడుదల పొందగోరుతున్నావా? From your lying నీ యొక్క tongue? అబద్ధములాడే నాలుక నుండి, From the deceit of your heart? హృదయంలో ఉన్న వంచన నుండి. You know, this is a nation of deceivers. ఈ యొక్క దేశము వంచనలతో వంచకులతో కూడిన దేశము. You heard of the NEET exam? నీట్ పరీక్ష గురించి మీరు విని ఉంటారు. What did we hear last year or the previous year? గత సంవత్సరం అంత ముందు సంవత్సరం మనకు ఏం తెలిసి వినబడింది? The NEET question paper got leaked. నీట్ ప్రశ్న పత్రం లీక్ అయిపోయింది. It's rhyming. Leaked, NEET. రెండిటికి రైమింగ్ బాగా కుదిరింది కదా, నీట్ లీక్. So people said, ప్రజలు అన్నారు, if you pay 30 lakhs, 30 లక్షలు ఇస్తే you will get the leaked NEET question paper. లీక్ అయిన నీట్ పేపర్ మీ చేతిలో ఉంటుంది.
What? Even that has become commercial? ఏంటి డాక్టర్ల చదువు కూడా వ్యాపారం అయిపోయిందా? Money, డబ్బు, greed, పేరాశ, deceit in the heart, హృదయములో ఉన్న మోసము, no truth in your నీ life, జీవితంలో సత్యము లేదు, no righteousness in your నీ life. జీవితంలో నీతి లేదు. See, if our leaders are for truth and righteousness, మన నాయకులే నీతి కొరకు సత్యము కొరకు నిలవబడగలిగితే this country will be changed 180 degrees. ఈ యొక్క పూర్తిగా ఈ దేశం మారిపోతుంది. This country will be changed by the power of God. దేవుని శక్తి చేత ఈ దేశం పూర్తిగా మారిపోతుంది. No righteousness, నీతి లేదు, lies, అబద్ధాలు, deceit, మోసములు, adultery. వ్యభిచారములు. Oh dear friends, ఓ ప్రియ స్నేహితులారా, wilt thou be made whole? స్వస్థపడగోరుచు ఉన్నావు. How long will you harden your heart? ఎంతకాలం హృదయాన్ని కఠినం చేసుకుంటావు? How long? ఎంతకాలం? Tonight should be your night of ఈ salvation. రాత్రి నీ రక్షణ పొందే రాత్రి అవ్వాలి. Tonight you should give your life to ఈ Jesus. రాత్రి నీ జీవితాన్ని నీవు ప్రభువుకి ఇవ్వాలి. Turn from your నీ sin. పాపము నుండి తిరిగి మళ్ళుకొనండి. Turn from your evil way. దుష్ట మార్గము నుండి ప్రక్కకు మరలండి. Otherwise the judgment of God will come upon లేకపోతే you. దేవుని న్యాయ తీర్పు రానయ్యున్నది. Dear friend, ప్రియ స్నేహితులారా, so this poor man, he answered Jesus. కాబట్టి ఈ యొక్క పాపం ఈ వ్యక్తి జవాబిచ్చాడు. Just 2-3 minutes, I will 3 close. నిమిషాల్లో ముగిస్తాను నేను. The important man answered, Sir, I have no man when the water is troubled ఈ రోగి చెప్పాడు, అయ్యా నీళ్లు కదిలించబడినప్పుడు నాకు ఎవరు సహాయం చేసేవారు లేరు. to put me into the pool, but while I am coming, another step down before నన్ను me. కోనేటిలో దించడానికి ఎవరు లేరు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాడు. No one is there to help నాకు me. సహాయం చేసేవారు ఎవ్వరూ లేరండి. No one cares for me. నన్ను గురించి పట్టించుకునేవారు ఎవరు My లేరు. relatives have disowned me. నా యొక్క బంధువులను వదిలేశారు. My family members have left me నా like కుటుంబ this. సభ్యులు నన్ను నా గతికి వదిలేసి They వెళ్ళిపోయారు. said you're a useless నువ్వు fellow. పనికిరాని వాడు అనేశారు. You're 38 years, you have paralysis. 38 సంవత్సరాలు నీకు పక్షవాతం వచ్చిందన్నారు. But dear friends, కానీ ప్రియ స్నేహితులారా, when he had an encounter with Jesus, యేసును తాను కలుసుకున్న సమయంలో Jesus said, యేసు ప్రభు అన్నారు, verse 8, rise, 8వ వచనములో, లెమ్ము, take up thy bed నీ పరుపెత్తుకొనుము, and walk. నడువుము. Yes, అవును, there is power in the words of Jesus. యేసు ప్రభు మాటలలో శక్తి ఉన్నది. At the grave of Lazarus, లాజరు యొక్క సమాధి వద్ద Jesus cried with a loud యేసు voice, ప్రభు బిగ్గరగా కేక వేసి చెప్పిన, Lazarus, లాజరు come forth. బయటికి రమ్ము. And the dead came to ఆ life. యొక్క మృతులు సజీవులైనారు. Rise, లెమ్ము, take up thy నీ bed. పరుపెత్తుకొను, I will give you నేను strength. నీకు శక్తిని ఇస్తాను. I will impart strength to your ankles, to your muscles. నీ యొక్క కండరాలు, నీ యొక్క నీ శరీరంలో బలం ఇస్తాను. You will never be the same again. తిరిగి ఆ పాత స్థితిలో ఉండవు. You will be healed by my ఆ power. శక్తి ద్వారా నీవు బాగుపడతావు. Yes, dear friends, అవును స్నేహితులారా, the word of God brings hope to us. ఏ దేవుని వాక్యం నిరీక్షణ తీసుకొస్తది. You need this spiritual ఈ healing. ఆత్మీయ స్వస్థత నీకు అవసరము. Go to Jesus. యేసు వద్దకు వెళ్ళు. Don't be lying in the pool at the Bethesda. ఈ బెతెస్దా లాంటి కోనేరు దగ్గర అలా పడి ఉండిపోవద్దు. Cry to Jesus. యేసుకు మొరపెట్టు, He will come. ఆయన వస్తారు, He will touch you. ఆయన నిన్ను ముడతారు. He is asking you tonight, ఈ రాత్రి ఆయన నిన్ను ప్రశ్నిస్తున్నారు, why you want to be like this? నీవెందుకు అలా ఉండకూడదు? How long will you be drinking? ఎంతకాలం ఇంకా తాగుతూనే ఉంటావు? Wasting your నీ money, డబ్బు ఎంత కాలం వృధా చేస్తావు? spoiling your liver. నీ యొక్క కాలేయాన్ని ఎంతకాలం పాటు How long ఎంతకాలము will thou be made whole? స్వస్థపడగోరుతున్నావా? What are you going to answer నీవు Jesus? యేసుకి ఏం జవాబిస్తావు? Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. As usual, I ask people to stand and pray. సహజముగా పురుషులు నిలవబడి ప్రార్థన చేయమని Please, I want you all to stand. దయచేసి నిలవబడండి. Few minutes we'll all cry out to కొన్ని నిమిషాలు God. ప్రభువుకు మనం మొరపెడదాం అందరము. Come on, pray with all your heart. హృదయం అంతటితో ప్రార్థించండి. If you want this healing, నీకు ఈ స్వస్థత అవసరమై తేవాలంటే, if you want this నీవు restoration, బాగుపడగోరినట్లయితే, how that doctor's son began to cry to ఆ డాక్టర్ God. గారి కుమారుడు ఎలాగా మొరపెట్టాడు
ఉన్నాడో, Oh God, come and touch me, Lord. నన్ను వచ్చి ముట్టవా, Set me free, Lord. నన్ను విడిపించండి ప్రభువా, I need the forgiveness of sin. పాప క్షమాపణ ఇవ్వండి. I can't be lying in the pool of Bethesda anymore. నేను పడి ఉండలేను. I don't have strength to overcome sin. పాపాన్ని జయించే శక్తి నాకు లేదు. Like a dog, I'm going back to my own vomit. తన వాంతికి తిరిగినట్లుగా నేను తిరిగిపోతున్నాను. Lord, set me free tonight. ప్రభువా, ఈ రాత్రి నన్ను విడిపించండి. You are a speaking God. మాట్లాడే దేవుడవు. Lord, you as this man had an encounter with Jesus, యేసు ప్రభువును కలుసుకున్నట్లే I want to have an encounter with you tonight. రాత్రి నిన్ను సంధించగోరుతున్నాను ప్రభువా. Lord, set me free from all the bondage of sin. బానిసత్వమైన నుండి విడిపించండి నన్ను. I will confess my sin, oh God. ఒప్పుకుంటాను దేవా. I will come to the cross. శిలువ యొద్దకు వస్తాను. You died for me. మీరు నా కొరకు మరణించారు. Lord, you took the punishment of my నా sin. పాప శిక్ష మీరు తీసుకున్నారు. Change me, oh God. మార్చండి ప్రభువా. I want to know you, Lord. నేను తెలుసుకోగలను. I want to follow the one true living God. ఒకే ఒక నిజమైన సత్యవంతుడైన దేవుడిని వెంబడించకూడదు. I need truth in my నా life. జీవితంలో నా సత్యం కావాలి. I need righteousness in my నా life. జీవితంలో నీతి నాకు కావాలి. Come on, all of you pray. అందరూ ప్రార్థన చేయండి. Cry out to God. కేకలు వేసి మొరపెట్టండి. God will hear your దేవుడు cry. మీ మొరలు వింటారు. God will answer you. దేవుడు మీకు జవాబిస్తారు. Come on, everyone, raise your voice. దయచేసి ప్రతి వారు గొంతెత్తి స్వరములెత్తి ప్రార్థించండి. Pray, dear friends. ప్రార్థించండి. Don't waste this ఈ opportunity. అవకాశాన్ని వృధా చేసుకోకండి. ప్రార్థన చేయండి ప్రియులారా, ఎంతో సమయం అవ్వలేదు. దేవుడు మన